ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ గులాబ్ జాములు అండి. ఇలా నూనెలో వేయించుకొని ఒక పక్క పాకం పెట్టుకున్నానండి. పాకం ఇలా తీగ పాకం వచ్చాక దాంట్లో కొంచెం యాలకుల పొడి, వేసుకొని ఇలా కలుపుకొని దీనిలో కొంచెం ఒక్క 2 చుక్కలండి, ఒక 2 చుక్కలు నిమ్మరసం పిండుకుంటే పాకం గడ్డగట్టదండి. ఇప్పుడు వీటిని ఇలా వేసేసాను, ఇలా కలిపేసాను. అంతే ఫ్రెండ్స్, ఒక ½ అన్ అవర్ వీటిని ఈ పాకంలో నానిపోతే మనకి ఎంతో రుచికరమైన తీయనైన గులాబ్ జామ్ రెడీ అయిపోతుందండి. ఒక్క 1 అవర్ వెయిట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.